సంకష్టహర చతుర్థి గణపతి హోమాన్ని జరిపించడం, గణపతి అభిషేకం చేయించడం ద్వారా విఘ్నాలను తొలగించడానికి, జ్ఞానం మరియు శాంతిని పొందడానికి ఈ సంకష్టహర చతుర్థి ఎంతో ఉపయోగపడుతుంది. నిరంతర అడ్డంకులతో జీవితంలో చిక్కుకుపోయారా? ఈ సంకష్టహర చతుర్థి నాడు విఘ్నహర్త ఆ గణపతిని పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, శాంతిని కూడా పొందుతారు. సంకష్ట చతుర్థి పౌర్ణమి తర్వాత 4వ రోజున, కృష్ణపక్ష చతుర్థి రోజున ఎంతో వైభవంగా ఆచరించుకోవాలి. ఇది విఘ్నహర్త, అడ్డంకులను తొలగించేవాడు ఆ విఘ్నేశ్వరుడు. జ్ఞానం, శాంతి, శ్రేయస్సును ప్రసాదించే ఆ గణపతికి అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన రోజుల్లో ఒకటి ఈ సంకష్టహర చతుర్థి. పవిత్ర గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పరమేశ్వరుడు ఈ సంకష్టి చతుర్థి నాడు ఆ గణేశుణ్ణి అత్యున్నత జ్ఞానాన్ని గుర్తించి దేవతలలో ఆయనను అగ్రగామిగా ప్రకటించాడు. ఈ రోజున నిజమైన భక్తితో తనను పూజించే ఎవరికైనా సహాయం చేస్తానని ఆ గణేశుడు భక్తులందరికీ కూడా వాగ్దానం చేశాడని కూడా మన శాస్త్రవచనం. సంకటహర అంటే కష్టాలను తొలగించేవాడు లేదా అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం. ఈ రోజున ఉపవాసాలు పాటించడం, గణేశుడి మంత్రాలు జపించడం, పూజలు చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక విషయాలు మరియు మానసిక అశాంతికి సంబంధించినవి పరిష్కరింపబడతాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంకష్టి చతుర్థి ఆచరణ యొక్క అద్భుత ప్రయోజనాలను వ్రతకథలు కూడా వివరిస్తాయి. ఇది దైవ మార్గదర్శకత్వంలో జీవితంలోని అడ్డంకుల నుండి ఉపశమనం కోరుకునే వారికి, ఆ భక్తులందరికీ కూడా అత్యున్నత సందర్భం కూడా. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క గణేశు ఆలయంలో శక్తివంతమైన సంకష్టి గణపతి హోమం, గణపతి అభిషేకం నిర్వహిస్తారు. ఇది గణపతి స్వామికి అంకితం చేయబడిన ఒక పురాతనమైన పూజ కాబట్టి భక్తులందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆ గణపతిని ఆరాధించి సకల శుభాలను పొందాలని కోరుకుందాం. సంకష్టి గణపతి హోమం అనేది గణపతి ఆశీస్సులను ఆహ్వానించే ఒక పవిత్ర హవనం. ఇది కర్మ సంబంధిత అడ్డంకులను తొలగిస్తుంది, వ్యక్తి యొక్క స్పష్టతను పెంపొందిస్తుంది మరియు ప్రయత్నాల్లో విజయాన్ని కూడా సమకూరుస్తుంది. గణపతి అభిషేకం అనేది ఆ గణేశుని విగ్రహానికి నీరు, పాలు, తేనె మరియు ఇతర పవిత్ర వస్తువులతో మంత్రాలు జపిస్తూ చేసే అభిషేకం. ఇది మనశ్శాంతి, శ్రేయస్సు మరియు దైవరక్షణను కూడా తెస్తుందని భక్తులందరూ నమ్మాలి. ఈ పవిత్ర కర్మల్లో పాల్గొనడం ద్వారా భక్తులు శ్రీ గణపతి స్వామి యొక్క అత్యంత శక్తివంతమైన రోజుల్లో ఒకటైన సంకష్ట చతుర్థిన ఆయన దివ్య శక్తులతో తమను తాము సమలేఖనం చేసుకుంటారు. ఇది జీవిత అడ్డంకుల నుండి కూడా ఉపశమనం పొందడానికి, విజయం, సామరస్యాన్ని ఆహ్వానించడానికి అత్యున్నత సమయం కూడా. జీవితంలోని అడ్డంకులు తొలగించుకోవడానికి, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో జాప్యాలు, అడ్డంకులు మరియు పునరావృత్తమయ్యే సవాళ్లను తొలగించుకోవడానికి, ముఖ్యంగా ఆ దైవం యొక్క మద్దతు అత్యవసరమైనప్పుడు ఈ పూజ విఘ్నహర్త గణపతి శక్తిని ఆహ్వానిస్తుంది. జ్ఞానం, స్పష్టత మరియు మానసిక శాంతిని పొందడానికి పవిత్ర హోమం మరియు అభిషేకం అశాంతితో ఉన్న మనస్సును శాంతపరుస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి, అంతర్గత శక్తులను సమలేఖనం చేస్తాయి, ఆందోళన మరియు గందరగోళం నుండి ఉపశమనం కలిగిస్తాయి. భక్తులకు పదునైన తెలివితేటలు మరియు సరైన నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తాయి. భావోద్వేగ స్థిరత్వం మరియు కొత్త ప్రారంభాల కోసం ఈ శక్తివంతమైన పూజ భావోద్వేగ ఒత్తిడిని వదిలించుకోవడానికి, అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడానికి, కొత్త ఆధ్యాత్మిక ప్రారంభానికి పునాదిని ఇస్తుంది. అలాగే భక్తులు ఆత్మవిశ్వాసంతో, మనశ్శాంతితో, దైవ ఆశీర్వాదాలతో జీవితంలో ముందుకు సాగడానికి కూడా సంకష్టహర చతుర్థి ఎంతో సహాయపడుతుంది. ఓం గం గణపతియై నమః.